మరో భారీ యుద్ధానికి ప్రపంచం సిద్ధం కావాలి. అది ఏ స్థాయిలో ఉంటుందో ఉక్రెయిన్ సిద్ధం చేసుకోవాలి. ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేయడం తప్పే కాదు. ఎందుకంటే పదే పదే దెబ్బలు తింటున్నప్పుడు తమ సత్తా ఏంటో చూపెట్టాలన్నటువంటి కోరిక ఉంటుంది. ఇంకోటి శాంతి చర్చలతో యుద్ధ విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఓడిపోయినటువంటి దేశంగా కాకుండా ఒక గట్టి దెబ్బతీసినే శాంతికి ఒప్పుకున్నాం అనేటటువంటి సంకేతం ఇచ్చేటందుకోసం జెలెన్స్కీ పదవి పోకుండా ఉండటం కోసం, జెలెన్స్కీని ప్రజలు అసహించుకోకుండా ఉండటం కోసం కూడా జరిగి ఉండొచ్చు. దాదాపు 18 నెలల నుంచి ప్లాన్ చేసి రష్యా ఉక్రెయిన్ మధ్యన వాణిజ్య కార్యకలాపాలు ఏమీ ఆగిపోలేదు. అందులో భాగంగా రష్యాకు వచ్చేటటువంటి సరుకుల పేరుతో డ్రోన్స్ని పంపించి ఆ డ్రోన్స్ని దాదాపు 4,500 కిలోమీటర్ల లోపల ఉండే రష్యా ఎయిర్ బేసుల దగ్గరికి చేర్చి అక్కడ అటాక్ చేయటం, అది కూడా ఒక